జియోగ్రఫీలో కొన్ని క్వశ్చన్లు మనకి పోటీ పరీక్షల్లో అడిగినటువంటివి. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్? భూమికి సూర్యునికి మధ్య దూరం ఎంత అని అడిగాడు. దాంట్లో చాయిస్ ఏమని ఇచ్చాడు అంటే 1000 కిలోమీటర్స్, సెకండ్ 11 మిలియన్ కిలోమీటర్స్, అండ్ థర్డ్ 149.9 మిలియన్ కిలోమీటర్స్, అండ్ ఫోర్త్ వచ్చేసి 10 lakhs కిలోమీటర్స్ అనేటువంటి ఆప్షన్ ఇచ్చాడు. మరి దీనికి ఆన్సర్ మనం చాలా బాగా గుర్తుపట్టాలి అంటే మనము ఈ యొక్క జియోగ్రఫీలో సూర్య కుటుంబము భూమి గురించి నేర్చుకున్నట్లయితే దాంట్లో ఆన్సర్ ఉంటుంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఈ యొక్క భూమికి సూర్యునికి మధ్య దూరము ఎంత అంటే 149.9 మిలియన్ కిలోమీటర్స్ అనేటువంటిది ఆన్సర్. అలాగే ఇంకో క్వశ్చన్ జియోగ్రఫీలో చూడండి ఏమని అడిగాడు అంటే హౌ మచ్ ఈజ్ యావరేజ్ సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ ఎర్త్ అని అడిగాడు. అంటే ఈ యొక్క భూమి యొక్క సరాసరి ఉపరితల ఉష్ణోగ్రత ఎంత అని అడిగాడు. ఇక్కడ భూమి ఈ యొక్క ఉష్ణోగ్రతను వేడిని సూర్యుని నుంచి గ్రహిస్తూ ఉంటుంది. మరి ఈ యొక్క సరాసరి ఉష్ణోగ్రత భూమి ఎంత కలిగి ఉంటుంది? దాంట్లో ఆప్షన్ చూడండి ఏమని ఇచ్చాడు అంటే 30 degrees సెంటీగ్రేడ్, అండ్ రెండోది 8.5 degrees సెంటీగ్రేడ్, అండ్ థర్డ్ 6 degrees సెంటీగ్రేడ్, అండ్ ఫోర్త్ 13 degrees సెంటీగ్రేడ్ అనేటువంటిది ఇచ్చాడు. మరి మనము ఈ జియోగ్రఫీకి సంబంధించి భూమి ఉష్ణోగ్రత దీనికి సంబంధించిన అంశాలను బాగా మనం నేర్చుకున్నట్లయితే ఇలాంటి వాటికి ఆన్సర్ చేయొచ్చు. దాంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఈ యొక్క భూమి యొక్క సరాసరి ఉపరితల ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది అంటే అక్కడ 13 degrees సెంటీగ్రేడ్ ఉంటుంది. అది ఆన్సరు. కాబట్టి జియోగ్రఫీ కూడా పోటీ పరీక్షలకు చదివేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వాటిని నేర్చుకోవాల్సి ఉంటుంది.